నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు మంగమూరు రోడ్డు మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న అపోలేరమ్మ దేవస్థానంలో పెద్దిరెడ్డి యూత్ ఫోర్స్ మరియు దేవస్థాన భక్త బృందం ఆధ్వర్యంలో ఉదయం అమ్మవార్లకు అభిషేకము, దుర్గాదేవి హోమాలు, పూర్ణాహుతి, శ్రీచక్ర యంత్రము మరియు మేరు సమర్పణ, శ్రీచక్ర అర్చన, మంత్రపుష్పము కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. శ్రీచక్ర యంత్రము దాతలుగా తమ్మినేని సుబ్బారెడ్డి, కోటేశ్వరి దంపతులు శ్రీచక్ర యంత్రాన్ని సమర్పించి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం దేవస్థానం నిర్వాహకులు నాగూర్ భవానీ స్వామి, నాగూర్ బి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నియంతా కుమారి దంపతులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
కదా. ఓకే కొంచెం మిగతా వాళ్ళందరూ సీరియస్ వెళ్ళదు, ఎవరు వెళ్ళదు, నమస్కారం చేస్తున్నారు కొంచెం. ఒంగోలు మంగమూరు రోడ్లో శ్రీ మిలిటరీ కాలనీ యానాది కాలనీలో శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో పూజలు చేసుకుంటూ ఈరోజు ఇంకా చాలా విశేషంగా శ్రీచక్రం యంత్ర ప్రతిష్ట తమ్మినేని సుబ్బారెడ్డి గారు మన దేవస్థానం సమర్పించారు. అలాగే ఈరోజు ఈ గుడి దేవస్థానం ఎలా ఉందంటే పెద్దిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ భార్య నిరంతరదేవి గారు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో వాళ్ళే ముందుగా ఉండి ఇలా చేయాలి, ఇలా జరపాలని చెప్పి నాకు ప్రోత్సాహం ఇచ్చి ఈ గుడిని గత 30 సంవత్సరాల క్రితం అయితే అసలు ఏమీ లేదు, 30 సంవత్సరాల నుంచి వాళ్ళ నా వెనకాలండి ఈ గుడిని ముందుకు అభివృద్ధి చేసి అలాగనే ఈ కాలనీలో పెంచిలమ్మ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే నారాయణమ్మ గారు, ఇంకా వేణుగోపాల్ రెడ్డి, ఇంకా తదుపరి చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు ఐడియా లేదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ కాలనీలో వాళ్ళందరూ వాళ్ళ చేతులంత సహాయంతో నాకు చేదోడు బోదోడు ఉండి ఈ దేవస్థానాన్ని ఇంత దూరం చేసి దానికి కారణం శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ వాళ్ళు కరుణా కటాక్షాలతో కోరిన వారికి కొంగు బంగారం లాగా ప్రతి ఒక్కరు ఏది అడిగితే అది ఆ అమ్మవాళ్ళు వాళ్ళకి అనుకరించి అలాగే వాళ్ళు అయిన తర్వాత దేవస్థానానికి అయ్యా నేను పలానా ఈ పని చేస్తాను, ఈ దేవస్థానానికి అమ్మవారు నాకు ఈ అనుగ్రహం ఇచ్చింది కనుక నేను ఈ పని చేసి పెడతాను అని చెప్పి వాళ్ళ కోరికలు నిర్వహించుకొని ఇట్లా ప్రతి ఏటా అమ్మవారి సంబరాలు కానీ, ఈ అఖండ జ్యోతులు ఊరేగింపు కానీ, దసరాల నవరాత్రులు కానీ, జూన్ నెలలో అన్నదాన కార్యక్రమం కానీ ఈ కార్యక్రమం ప్రతి ఏటా గత 22 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ పోలేరమ్మ కనకదుర్గమ్మ కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. యజమానస్య వంశాభివృద్ధిరస్తు, యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు, యజమానస్య ధనధాన్య సమృద్ధిరస్తు. శతమానం భవతి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కొండేపి నియోజకవర్గ టీడీపీ నాయకులు గొర్రెపాటి రామయ్య చౌదరి, కొండగుంట శ్రీనివాసరావు, తానికొండ వెంకటేశ్వర్లు, ఏలూరి రాంబాబు, బోయిళ్ల శ్రీనివాసరావు, ఏ రాధాకృష్ణ, రమా గోపీలత పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కొండేపి మండల నాయకులు తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంత్రి స్వామితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో నేతలు మానికొండ వెంకటేశ్వర్లు, బొక్కిన శేషయ్య, పలువురు విద్యా సంస్థలు, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, సిఇఓ సురేష్ మరియు ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, రామ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.
స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి, తెలుగుదేశం జెండాను ఎగరేసి, చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. ఏ గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో, మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో. ఏ జన 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 కరి పోరు బీసీలో, మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం. బీసీ బిడ్డలకు పెళ్లి కానుక, ఆదరణ పథకాలతో
మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో ఈరోజు నా జన్మదినోత్సవ సందర్భంగా ఉదయం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని సాయంత్రం 3:30కి స్వగ్రహాలు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకి
మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మీడియాకి అందరూ కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పనులు బిజీగా ఉన్నప్పటికీ కూడాను నేను ఈరోజు ఎర్లీగా వచ్చానని నాకు తెలిసి రావడం జరిగింది. ఒక సంవత్సరం కూడా నేను తిరుమలలో ఉండటం, ఎప్పుడో లేట్ నైట్ రావడం జరిగేది. ఈసారి ఎర్లీగా రావటం, అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అభినందనలు, నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలు మంగమూరు రోడ్డు మిలిటరీ కాలనీ యానాది సంఘం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానంలో పెద్దిరెడ్డి యూత్ ఫోర్స్ మరియు దేవస్థాన భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జ్యోతుల నగరోత్సవం మరియు భవానీ పడిపూజ కార్యక్రమం కార్యనిర్వాహకులు నాగూర్ భవానీ స్వామి నాగూర్ బి దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు సకల మాలధారణ ధరించిన స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై నగరోత్సవం మరియు భవానీ పడిపూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు భిక్ష స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో అమ్మవారి శ్రీచక్ర యంత్రము దాతలు తమ్మినేని సుబ్బారెడ్డి, కోటేశ్వరి దంపతులు, కార్పొరేటర్ పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నియంతాదేవి దంపతులు, కార్యనిర్వాహకులు నాగూర్ భవానీ స్వామి, నాగూర్ బి దంపతులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
మాతా కనకదుర్గా భవానీ 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 మాతా హరిహర సుత అయ్యప్ప 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 అధిపతి అయినటువంటి ఓం నమః శివాయ 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 కలియుగ దైవమా గోవింద 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 ఓ శ్రీరామచంద్ర ప్రభు సీతామాత లక్ష్మణమూర్తి రామభక్త హనుమ ఈ యొక్క పాదాల విన్నములే మాకు శరణు మాకు శరణు ఈ యొక్క పాదాల విన్నములే మాకు శరణు దుర్గా భవానీకే దుర్గా భవానీకే సర్వేజన సుఖినో భవంతు సర్వేజన స్వామి ఉపయోగాలు ఇచ్చారు. పదార్థాలు వృధా చేయకుండా స్వీకరించండి స్వామి. శ్రీరామ కావాలంటే మళ్ళీ పెట్టుకోండి. ఇడ్లీ స్వామి ఉపయోగాలు ఇచ్చారు. పదార్థాలు వృధా చేయకుండా స్వీకరించండి స్వామి. శ్రీరామ కావాలంటే మళ్ళీ పెట్టుకోండి. ఇడ్లీ ఉంది, దోశ, గార ఏదైనా రాని పెట్టుకోండి స్వామి. గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారి ప్రతి ఏటా డిసెంబర్లో పౌర్ణమి రోజు అమ్మవారి అఖండ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం మరియు పడి భజన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. కాలనీ వాళ్ళు కానీ బయట వాస్తువులు కానీ ప్రతి ఒక్కరూ అడిగిన వారు అడిగి కాదనకుండా అట్టానే మన దేవస్థానం దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళంతా ఆ పోలేరమ్మ కనకదుర్గమ్మ కరుణ కటాక్షాలతో వాళ్ళు కోరిన కోరికలతో మళ్ళీ వచ్చి అయ్యా మాకు ఈ పని అయింది, ఈ దేవస్థానాన్ని మేము ఏం చేయాలని చెప్పి అడిగి మేము అడిగిన వస్తువు కానీ ఏదైనా ద్రవ్యపదం కానీ ధన రూపంగా వస్తువు రూపం కానీ ఇచ్చి ఆ అమ్మవారికి పోలేరమ్మకి కనకదుర్గమ్మకి కృపకు పాత్రలు అవుతున్నారు. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. మిలిటరీ కాలనీలో వేంచేస్తున్నటువంటి దుర్గా అమ్మవారు పోలేరమ్మవార్లు సెలవు వల్ల కాలనీ చాలా బాగుంది స్వామి. ఈ ఉత్సవాన్ని 22 సంవత్సరాలుగా ఈ కాలనీ వాసులు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ చేసుకుంటూ ఉన్నారు స్వామి. ఈ అమ్మవార్లు అందరినీ చల్లగా చూసి కాలనీ మొత్తాన్ని చాలా సంతోషంగా ఉంచుతున్నారు స్వామి. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అమ్మవారి సెలవు వల్లే ఉన్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. జై భవానీ. సో ఈరోజు మనం మంగమూరు రోడ్డు మిలిటరీ కాలనీ వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ పోలేరమ్మ వారి దేవస్థానం దగ్గర ఉన్నాము. సో ఈ గుడి స్థాపించి 22 సంవత్సరాలు అయింది. గత 22 సంవత్సరాల నుంచి మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున జ్యోతులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మహాశక్తి పీఠాన్ని కూడా ప్రతిష్ఠించాము. సో త్వరలో వచ్చే 6 నెలల్లో మనం ధ్వజస్తంభాన్ని కూడా
ప్రతిష్ఠించాలనుకుంటున్నాము. సో కావున ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి దానికి సహాయం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాము. దానికి మన కాలనీ వాసులు కూడా ఎంతగానో సహాయం చేస్తున్నారు. దానికి తోడు పెద్దలు కూడా వచ్చి ముందుకొచ్చి సహాయం చేస్తే బాగుంటుందని చాలా మంచిగా కోరుకుంటున్నాము. జై భవాని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.